హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలాలు చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెరువులు నాలాల ఆక్రమణలపై నగరంలో హైడ్రా చేపట్టినట్టుగా స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాతో పాటు పురుషోత్తమయగూడెం ఆకేరు వాగుపై 1.5 కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్డును కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెనను సీఎం పరిశీలించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్కలతో కలిసి సీతారాం తండా వాసులను పరామర్శించారు. వరదలో కొట్టుకుపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతరత్రా విలువైన పత్రాలను తిరిగి కొత్తవి అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వరద నష్టంపై మహబూబాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ చెరువులు, నాలాలు, బఫర్ జోన్లను ఆక్రమించి లేఅవుట్ చేసి అమ్ముకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు జనవాసాలను ముంచేస్తుందని, ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయని వెల్లడించారు. ఆక్రమణలకు సంబంధించి కోర్టుల్లో ఏవైనా కేసులుంటే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, ఎంతటి ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరించారు. అక్రమంగా కట్టడాలు చేపట్టినట్లయితే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని పిలుపునిచ్చారు. హైడ్రా తరహాలో జిల్లాలో ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజులు